ఆకులు ద్వారా తయారు చేయమని ప్రభు. ట్యూబ్లైట్ కావు ప్రభు, ఇవి మంచివి అన్నమాట, చాలా పవిత్రమైన ప్రభు. సరే సరే. అయితే ఇందులో భోజించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి ఇబ్బందులు రావు ప్రభు. ఆరోగ్యవంతులుగా ఉంటారు. మున్సిపాలిటీ వారు ఇలా శరీరం వేయటం వల్ల వాటన యజమానులు వారి యొక్క శిక్షణకు తెలిసి ఇలాంటి ఇతరాలు వాడుతున్నాడు ప్రభు. మంచిదే కదా, చాలా పవిత్రమైన ప్రభు. హోటల్ ఓనర్ ఈ హోటల్ యజమాని గారు ఇలా రండి అమ్మా. ఈ విధంగా మీరు వాడినso మీకు పూర్వజన్మ సుకృతం వల్ల మా యొక్క యువధర్మరాజు మీకు శిక్షణ వేయడు తల్లి. మీరు మంచి పని చేస్తున్నారు. అందరికి కూడా ఇలాగే భోజనాలు వడ్డించండి. ఇలాంటి పని చేయకుండా ప్లాస్టిక్ మాత్రం ఎట్టి పరిస్థితులు వాడకండి. ప్లాస్టిక్ వాడిననుకో మీకు చాలా ఇబ్బందులు జరుగుతాయి. మానవులు పాప ప్రాణాలు కోల్పోతారు, మీకు కూడా వాళ్ళ పాపం తగ్గుతుంది. అందువల్ల స్టీల్ ప్లేట్లు కానీ ఈ ఆకుల ఇస్తరి కానీ భోజనాలలో పెట్టండి. ప్లాస్టిక్ ఎట్టి పరిస్థితులు వాడకండి. సరేనమ్మా, మంచిది, ఓకే. ప్రభు ఆహా ప్రభు, ఎంతో రుచికరమైన ఎంతో కమ్మనమైన ఆహార పదార్థాలు ఉన్నాయి ప్రభు. ఈ షాపులన్నీ ప్లాస్టిక్ నిషేధించబడినది. ఆహా, అన్ని షాపులలో ఇలాంటి బోర్డు పెట్టమని మున్సిపాలిటీ వారికి తెలియజేయి. అలాగే ప్రభు, చిత్తం ప్రభు. ఓకే ఓకే. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క హోటళ్లలో మున్సిపాలిటీ వారు ఆహా ఏమండి ఆ యొక్క ప్లాస్టిక్ నిషేధింపబడినది, అది వాడినచో నరకమునకు ఎల్లబడును అలా తడిసి యజమాన్య వారు ప్లాస్టిక్ వాడకుండా పవిత్రమైన ఆకులను వాడుతున్నారు ప్రభు.